హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో ఆనపకాయ తీపి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, బెల్లం 1 కప్పు, వరిపిండి 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 3/4 వరకు వాటర్ పోసి ఇలా సన్నగా తరిగి పెట్టుకుని ఆనపకాయ ముక్కల్ని దాంట్లో వేసి స్టవ్ని మోడరేట్గా అంటే మీడియంగా ఉంచి మూత పెట్టి ఆ ముక్కల్ని ఉడకనివ్వండి. చూడండి, అలా ముక్కలు ఒక 5 to 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి. ముక్కలు ఉడికాయని మనకు ఎలా తెలుస్తుందంటే, అలా గ్రీన్ కలర్ అంతా లైట్గా అయిపోయి వైట్ కలర్ అంతా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట. అలా అయిపోయింది మీకు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని డ్రైన్ చేసేయండి. పక్కన ఇంకో బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసి ఎర్రగా వేగనివ్వండి. ఇలా వేగిన పోపులో కొన్ని ఎండుమిరపకాయలు అంటే ఒక 2 ఎండుమిరపకాయలని ముక్కలు చేసి కొంచెం ఒక రెబ్బ నుంచి 2-3 రెబ్బల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి దోరగా వేగనివ్వండి. ఇలా వేగిన దాంట్లో మనం ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఈ పోపులో యాడ్ చేసేయండి. చూడండి, ఈ పోపు అంతా అలా ఎర్రగా వేగితే మంచి వాసన వస్తుందన్నమాట. కమ్మగా వాసన వచ్చిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కలన్నీ దాంట్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన ఆనపకాయ ముక్కలకి పోపు అంతా పట్టేలా చూసుకుని 1 కప్పుడు బెల్లాన్ని దాంట్లో యాడ్ చేసి బాగా కలపండి. ఆ వేడికి బెల్లం అంతా కూడా కరిగి అలా పాకంలాగా అవుతుందండి. ఈ ముక్కలన్నీ కూడా పాకంలో ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉడుకుతుంది. ఒక 1/2 కప్ వరకు కాచిన పాలని దీంట్లో యాడ్ చేసి బాగా కలపండి. బెల్లం పాకము పాలు కూడా బాగా మిక్స్ అయ్యి మొత్తం ముక్కలన్నీ దాంట్లో ఇంకొకసారి ఉడకాలన్నమాట. అలా ఉడికితేనే ముక్కలన్నిటికీ కూడా ఆ తీపి బాగా పడుతుంది. చూడండి, అలా ఉన్నది కన్సిస్టెన్సీ బాగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరిపిండిని కొంచెం వాటర్ పోసి ఒక మిక్స్చర్ లాగా కలుపుకోండి. అంటే అది మరి సాలిడ్ లాగా ఉండకూడదు, లిక్విడ్ లాగా ఉండకూడదు. అది చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అది కూడా పాలలాగానే ఉండాలి. ఇప్పుడు దాన్ని కొంచెం కూరలో యాడ్ చేసేసి మిక్స్ చేసి ఇంకో కొడుకు రానిస్తే అంతే, కమ్మటి ఆనపకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? డిఫరెంట్గా అనిపించిందా? ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోని ఇలాగే అందరికీ షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.